హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇదైతే 2 డేస్ వ్లాగ్ అండి. కొంచెంగా ఉంటుంది. ఇదంతా చూపిస్తున్నానని ఏమనుకోకండి. మేమైతే ఈరోజు ఈవినింగ్ అయితే ఊరికి వెళ్ళాలన్నమాట. ఇది సండే మార్నింగ్. ఇంకా లేవగానే అయితే అన్నీ వాష్ చేయాలి. అందుకే ఇంకా నార్మల్గా టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఫుల్ బిజీ అనమాట. ఇంకా ఆ రోజు బట్టలు ఉతుకుతూ అన్నీ తోముకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇది మళ్ళీ ఈవినింగ్ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ అయిపోయాక ఇంకా మేము స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నామన్నమాట. మాకు ఏంటంటే నెక్స్ట్ డే దినాలు ఉన్నాయి, మండే రోజు. ఇంకా బట్టలన్నీ ఉతుక్కున్నాను. మార్నింగ్ నుంచి ఇదే అనమాట. మార్నింగ్ మిషన్ ఆన్ చేశాను, పవర్ పోయిందనమాట. ఈవినింగ్ వెళ్ళాల్సిన ప్రయాణము మాది పోస్ట్ పోన్ అయ్యి మిడ్ నైట్ బయలుదేరాల్సి వచ్చింది. ఆ రోజు బట్టలు ఆరలేవన్నమాట. పవర్ పోయి 1 o'clock వచ్చింది. ఇంక అన్నీ ఉతుక్కోవాలి కదా, సొంతం కాబట్టి మాకు సృష్టి వచ్చినట్టు. ఇంక అప్పటికి అవ్వట్లేవు, వేస్తూ తీస్తూ చాలా అయిపోయిందనమాట. 8 అయ్యింది, ఇంకా మిషన్ అవుతుంది. చాపు ఉంది, చైర్ మీద ఉన్నాయి, బయట దండం మీద ఆడుతూ ఉన్నాయన్నమాట. ఇంక నేనైతే తలస్నానం చేసేసాను. బ్యాగ్స్ అవి ఇవి చిన్న వస్తువు కూడా మిగిలించకుండా ఆల్మోస్ట్ అన్నీ ఉతుక్కున్నామన్నమాట. గోపంచకం కూడా తెచ్చుకున్నాము. చూడండి, ఇవి ఉతికిన బట్టలు అన్నమాట. ఇంకా ఆ రోజు వంట పెంట ఏం లేదు, ఫుల్ అలసిపోయాం. అక్కడ నుంచేమో కాల్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడొస్తారని. వచ్చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, మేము అన్నీ అయితే వాష్ చేసుకోవాలి. మాకు పవర్ పోయింది కదా, అడుగుతున్న వాళ్ళని తప్పనలేము, మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇంకా అప్పటికైతే మేము కొన్ని బట్టలు వదిలేసామన్నమాట. వదిలేసి 12కి బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తిని 2:30 2:45 అయితే మళ్ళీ మార్నింగే లేచి మేమైతే బయలుదేరామన్నమాట. 7 వరకు అక్కడ ఉండాలి నిజామాబాద్లో. ఇంకా పిల్లల్ని లేపుకొని వాళ్ళకి కాస్త బ్రష్ చేయించి, ఎందుకంటే ఎర్లీగా వెళ్తున్నాం కదా, పిల్లలు ఆకలి అనొచ్చు, పొద్దున్న లేచినప్పుడు డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఇంకా అందుకోసమని అప్పుడైతే బయలుదేరుతున్నాం. మా హస్బెండ్ అయితే ఇంకా అన్నీ సర్దుతున్నాడు. అన్నీ ఉన్నాయిలేండి బట్టలు. చూడండి, 2:50 అవుతుంది, చూస్తున్నారు కదా. ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కొల్లూరుకి వెళ్ళి అత్తమ్మ మామయ్యని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా పిల్లలు కూడా అంత పొద్దున్నే లేచారు. ఇంకా మా హస్బెండ్ అయితే దిష్టి తీసుకుంటున్నాడు అనమాట కార్కి, చాలా రోజులు అవుతుందని. ఇంకా మేమైతే వచ్చి పక్కన నిల్చున్నాము. చేతిలో అయితే ఏముంది అనుకుంటున్నారా, మేము నైట్ 12కి తిన్నామన్నా కదా, అప్పుడు మా చిత్తలు సమోసా అడిగింది, తెస్తే తను తినలేదనమాట. ఇంకా మేమైతే సరే అని అలాగే పట్టుకొని బయలుదేరుతున్నాము. బాగుంటే తినొచ్చులే, పిల్లలు ఆకలి అన్నప్పుడు మార్నింగే ఎవరు ఓపెన్ చేయరు కదా అని. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎంత అంటే అసలు చెప్పలేమనుకోండి, చాలా నిర్మానుషంగా ఉండే. ఇంకా బయలుదేరిన వెంటనే చినుకులు పడినాయి. చాలా వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ ఇంకా పర్లేదు. వెళ్ళి అత్తయ్య వాళ్ళకి ఇట్లా తీసుకొని ఇంకా వెళ్ళిపోయాం. 7కి అట్లా వెళ్ళిపోయాం. ఇంక ఇదైతే ఈవినింగ్ అన్నమాట. అన్నీ అయిపోయి భోజనాలు అయితే చేస్తున్నాను. నా చిత్తల్లి తిరుగుతుంది. ఇంకెవరు బాధలు వాళ్ళు. ఇంకా ఆ రోజు అంబేద్కర్ జయంతి కాబట్టి నా చిత్తెలకి ఆ బాధ అంతా ఏం లేదు, ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. ఇక్కడ బయట సైడ్ అయితే అక్కడ వాళ్ళు పాటలు ప్లే చేస్తున్నారన్నమాట. నిజామాబాద్లో ఈ ఊర్లో పర్టికులర్గా బాగా చేసుకుంటారు అంబేద్కర్. ఆ రోజు భోజనాలు కూడా పెట్టాను. నేను ఫస్ట్ టైం చూడడము, ఎప్పుడు పిక్చర్ స్టేటస్లో చూడడమే తప్ప సరే నేను ఒరిజినల్గా చూశాను అనమాట. ఇంకా వాళ్ళ పిల్లలకి తెలియదు కదా, వాళ్ళ సాంగ్స్ వస్తాయి, డీజే వస్తే అక్కడ ముందు వెలుగుతుంది చూసారా, ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. నేను అంత బాధలో కూడా తను వీడియో తీసుకుంటున్నాను. ఈ పాప ఏమో బావ వాళ్ళ చిన్న పాప కూతురు అనమాట, నాకు మన్మరాలు అవుతుంది. ఇంక ఇక్కడేమో అక్క ఎత్తుకుందనమాట. అక్క ఎత్తుకుంటే తను జారిపోతూ ఉంది. ఇలాంటివన్నీ మెమరీస్ బాగా ఇంతకుముందుకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా మెమరీస్. అంటే ప్రస్తుతానికి మోస్ట్లీ గుడ్డే పోస్ట్ చేస్తున్నా, బ్యాడ్ చూయించుకోవాలనుకోవట్లేదు నేను సఫరింగ్ టైం అంతా. సో దీనివల్ల ఇలాంటి మెమరీస్ చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ ఆడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పెద్దక్క వాళ్ళ పిల్లలు, అంటే ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆడిపిస్తుంది కదా, అక్క వాళ్ళ పాప చిట్టి కూర్చున్నారు.
ఇంక ఈ పాప వీళ్ళు ఆడే ఆట వీళ్ళ చెల్లికి తెలియలేదన్నమాట. దీని పేరు క్యూటీ, ఒరిజినల్ నేమ్ నాకు తెలియదు. ఇంకా ఒరిజినల్ నేమ్స్ అయితే నాకు ఎవరివి తెలీదు, ఇవే పిలుస్తాను, క్యూటీ, బ్యూటీ, డిన్నో, హ్యాపీ అన్నమాట. పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకెక్కడ అది ఈ పాపే చిన్న పాప అన్నమాట. మా హస్బెండ్ పిలుచుకొని కూర్చోపెట్టుకొని మాట్లాడిస్తూ ఉన్నాడు. తనకి తెలియదు అనమాట మేము ఇక్కడ ఉంటాం, వాళ్ళు అక్కడ ఉంటారు కదా. ఇక్కడైతే ఈ అక్క జిలేబీ తింటున్నారు. వాళ్ళ అక్క ఎత్తుకొని చూడండి మా చిత్తల్లిని. పొద్దున్న నుంచి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికి తీరిక దొరికింది వాళ్ళ అక్కకి అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.